ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది. అర్చనగా నా పాత జీవితంలోకి. అమ్మా, మేమే మా అబ్బాయిని ఇంట్లో దాచి పెట్టాం. లగెత్తికెళ్ళి గాయత్రి మేడం దగ్గరికి వెళ్ళి చెప్పు. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. ఏం శశాంక్, నా కళ్ళారా చూసిన నిజాన్ని చెప్పేయమంటావా? అందరి ముందు ఏదో బుద్ధి గడ్డి తిని ఆ సౌందర్య మాటలు విని ఈ పని చేశాం. మన్నించమ్మా. వదినా ప్లీజ్ వదినా, ఈ నిజం తెలిస్తే పెదనా నన్ను చంపేస్తారు వదినా. ప్లీజ్ వదినా, క్షమించు వదినా. నీలాంటి దుర్మార్గుల్ని కాపాడవా? వద్దు మేడం, వీళ్ళని క్షమిస్తే అంతకన్నా పాపం ఇంకోటి ఉండదు. నీ అబ్బా నువ్వు ఆగవయా. మొగుడితోచ్చి పెళ్ళా వెడుతుంటే రంగు మొగుడొచ్చి కొవ్వులాగాడట. మధ్యలో నీ గోదైటయ్యా. అమ్మా గాయత్రి, వయసులో నీకంటే పెద్ద అండమ్మా. చెంపలేసుకొని చేతులెత్తి దండ పెడుతున్నారు. మేం చేసింది తప్పే కాదనను, కానీ నువ్వే మమ్మల్ని కాపాడాలి తల్లే. అమ్మా, ఇప్పుడు ఈ నిజాన్ని నువ్వు బయట పెడితే అల్లరైపోతాం. ఊర్లో తలెత్తుకు తిరగలేం. ప్లీజ్ వదినా, ఈ ఒక్కసారి క్షమించు వదినా. నువ్వేం చెప్పినా మేము చేస్తాం వదినా. నిజంగా చేస్తావా? చేస్తాను వదినా. కావాలంటే మీద ఒట్టు. కాదు కాదు, నా శాండీ మీద ఒట్టు. ఓ, నీ శాండీ మీద? అవును వదినా, శాండీ చెప్తేనే శాండీ కోసం ఇదంతా చేశాను వదినా. ప్లీజ్ వదినా ప్లీజ్. సరే, అయితే రేపే వచ్చి మీ పెద్దనాన్నగారి కాళ్ళ మీద పడి ఏ నిజాన్ని కాదు, నువ్వే కావాలని వెళ్ళిపోయినట్టు చెప్పి క్షమించమని అడుగు. అడిగితే? ప్రశ్నలు వేస్తే నిజం బయటకొస్తుంది. అబ్బో, ఒరే కొడక, బతికుంటే బచ్చల కూరలో ఉప్పేసుకు తిని బతకొచ్చురా. ఒప్పుకోరా నా కొడకో. ఒప్పుకోరా, లేకపోతే మన ముగ్గురికి జైల్లో చిప్పకూడే గతిరా. ఆ గతి నీకు పట్టుకూడదంటే ఈ క్షణం నుంచి మీ ముగ్గురు నేను చెప్పినట్టే వినాలి. ఏంటి? అలాగే వదినా. తేడా వచ్చిందో జైలు గోడలు, కటకటాలు, చిప్పకూడు. అమ్మో, అసలు రాదమ్మా. నువ్వు చెప్పినట్టు రేపొద్దున వీడు కదలకపోతే నేనే వీడి నడ్డి పట్టుకుని ఇట్ట దోస్తా, ఇట్ట వచ్చి పడతాడు నీ కాళ్ళ మీద. తూచా తప్పకుండా నువ్వు చెప్పినవని వింటాడు, చేస్తాడు. అవును వదినా, చేస్తాను వదినా, తప్పకుండా చేస్తాను. ఆల్ రైట్, లే. ఇదే మీకు ఆఖరి ఛాన్స్. బీ కేర్ఫుల్. గాయం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. రెగ్యులర్గా మందులు వాడుతున్నావా?
ఓ 4 రోజుల పాటు కదలకుండా బెడ్ రెస్ట్ తీసుకో. అర్థమైందా? థ్యాంక్స్. నీకు చాలా శ్రమిస్తున్నాను. ఏంటి థ్యాంక్సా? ఇంకోసారి ఆ మాట అన్నావో జాగ్రత్త. కంగారు పడాల్సిందేం లేదు రామ్, తగ్గిపోతుంది. కళ్యాణ్, నేను బాధపడుతుంది నా గురించి కాదు, మరి మా గాయత్రి మేడం గారి గురించి. ఏం జరిగింది రామ్? ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి నిందలు మోపుతారో కూడా. నిందలా? నాకు ఏమైంది రామ్? కామెర్ల రోగం వచ్చిన వాళ్ళకి ఈ లోకం మొత్తం పచ్చగానే కనిపిస్తుంది అంటే ఏమో అనుకున్నాను. కానీ ఆ మాట నిజం, పచ్చి నిజం. అంటే నీకు తెలుసుగా, ఆ రోజు గుడి నుంచి వస్తుంటే నా చేతికి చిన్న గాయం అయినందుకే మా గాయత్రి మేడం ఎంత కంగారు పడిపోయారో. అయితే ఇప్పుడు నాకు ఇలా జరిగినందుకు మా మేడం మరింతగా ఆందోళన పడిపోతోంది. తప్పేముంది? తన ప్రాణాల్ని కాపాడిన మనిషిగా నువ్వు త్వరగా కోలుకోవాలని ఆవిడ ఆరాటపడటం న్యాయమేగా. న్యాయం అని నువ్వంటున్నావు, కానీ నేరం అని వాళ్ళంటున్నారు. ఆవిడ నా మీద చూపిస్తున్న జాలిని, అభిమానాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. మా మీద అపనిందలు వేస్తున్నారు. మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని. రామ్, అవును కళ్యాణ్, నాకు ఈ బాధ కన్నా ఆ బాధే ఎక్కువగా ఉంది. నా నరనరాల్ని రంపపు కోత కోస్తోంది. మా గాయత్రి మేడం నిజంగా ఓ దేవత. సాటి మనిషిని మనిషిగా చూసి అభిమానించే ఓ గొప్ప మనసున్న ఆడది. అలాంటి దేవతకి నా వల్ల అపనిందలు రావడాన్ని నేను భరించలేకపోతున్నాను. అందుకే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. రామ్, తొందరపడకు. లేదు కళ్యాణ్, ఇంకా ఆలస్యం చేస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. శూలా లాంటి మాటలతో గుండెల్ని గుచ్చి గాయపరుస్తారు. మగాణ్ణి నేను తట్టుకోగలను, కానీ మా మేడం ఏ పాపం ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా మానసిక క్షోభను అనుభవించే గతి పడుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకని వాళ్ళు వేసిన నిందని నువ్వు నిజం చేయబోతున్నావు అన్నమాట. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, అందుకే భయపడి పారిపోయాడు అని ఈ లోకం అనుకునేట్టు నువ్వే దారి చూపించబోతున్నావు అన్నమాట. కళ్యాణ్, అవును రామ్, లోకులు కాకులు అని ఇందుకే అన్నారు. అయినా ఎవరో ఏదో అంటే నువ్వెందుకు పారిపోవాలి? నీ మనసులో ఎలాంటి ఆలోచన లేనప్పుడు, మీది పవిత్ర బంధమే అయినప్పుడు ఎందుకు భయపడాలి, ఎందుకు బాధపడాలి? అది కాదు కళ్యాణ్, ఇదంతా నా వల్లే. నీ వల్లే ఆ రోజు ఆ రౌడీ చేతుల్లో తన ప్రాణాల్ని పోగొట్టుకోకుండా గాయత్రీదేవి బతికింది. నువ్వున్నావన్న ధైర్యంతోనే పిరికి పందల్లా తనని దొంగ దెబ్బ తీయాలనుకుంటున్న శత్రువుల్ని ఎదిరించడానికి కూడా సిద్ధపడింది. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని నీ దారిన నువ్వు వెళ్ళిపోతే గాయత్రీదేవికి రక్షణగా ఎవరుంటారు? ప్రాణాలకు కూడా తెగించి మీ మేడంని ఎవరు కాపాడతారు? కళ్యాణ్, రామ్, ఈ లోకం ఓ పిచ్చి కుక్క లాంటిది. భయపడి పారిపోతున్నంతకాలం నీ వెంటపడి తరుముతూనే ఉంటుంది. కానీ ఎదురు తిరిగి కళ్ళెర చేస్తే తనే భయంతో తోక ముడుచుకుంటుంది. నువ్వు చెప్పింది నిజమే కళ్యాణ్, కానీ రామ్, నువ్వింకేం మాట్లాడద్దు. నిజంగా నువ్వు గాయత్రీదేవి క్షేమాన్నే కోరుకుంటే, నిజంగా నువ్వు ఆ దేవతకి ఎలాంటి హాని జరగకూడదనుకుంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఉంటున్నావు. దట్స్ ఆల్.
పెదనానా పెదనానా నన్ను క్షమించండి పెదనానా. నేను ఫూల్ని, ఈడియట్ని, తప్పు చేశాను పెదనానా. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను పెదనానా. ప్లీజ్ పెదనానా నన్ను క్షమించండి. వదినా 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 నన్ను క్షమించొద్దునా. నా బుద్ధి గడ్డి తినింది, అందుకే నీ మాట కాదని పారిపోయాను వదినా. జరగాల్సిన పెళ్ళి ఆగిపోయేలా చేశాను. నన్ను క్షమించొద్దునా. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఐఎమ్ సారీ వదినా, ఎక్స్ట్రీమ్లీ సారీ వదినా. శశాంక్ ఏంటిది తప్పు? లే లే. లేదు వదినా, నువ్వు నన్ను క్షమించావంటే కానీ లేగను. అయ్యో సరే లే లే. నువ్వు నన్ను క్షమించావు, నాకంతే చాలు. ఇకపైన నువ్వు చెప్పినట్టే వింటాను. సౌందర్యని పెళ్లి చేసుకుంటాను. పొలమో ఏటమ్మా మన సూత్రం నిజమే. ఆనాడు పెళ్లి చేసుకోనని సీటీ రాసి చెప్ప పెట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. కోరి పెళ్ళాడతానని వచ్చినాడంటే చిత్రంగా లేదు. అవును, ఆ రోజు తప్పు చేశాను కాబట్టే ఈరోజు నా అంతటి నేనే వచ్చి అందరి ముందు సౌందర్యని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. అయితే ఇన్నాళ్ళకి నీ కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. అవును పెద్దమ్మ, ఆ రోజు నాకేదో దయ్యం పట్టి అలా చేశాను. ఇకపైన నా బ్రతుకంతా నా శాండీతోనే. ఇంకే సౌందర్య కూడా నీ కోసమే చంద్రుడి కోసం ఎదురు చూసే చకోర పక్షిలాగా రోజు గుమ్మం దగ్గర నిలబడుతోంది కదు సౌందర్య. దేనికైనా టైం రావాలి అంటారు. మీ ఇద్దరిని కలిపే టైం ఇప్పుడొచ్చిందన్నమాట. శశాంక్ వదినా, ఏది నీ చేతిని లైవ్వు. సౌందర్య నీ చేతిని కూడా ఇవ్వు. ఇవ్వు. అమ్మయ్యా, ఇక మీ పెళ్ళి జరగదు. నేను చేసుకోను. అదేటమ్మా, ఆ బాబు కాదన్నాడనే కదా తెగ బాధపడిపోనావు. ఇప్పుడు వాడు సరేనంటే నీకేమైంది? ఆంటీ, తను సరే అంటే సరిపోతుందా? ఇలాంటి నిలకడలేని మగాన్ని నేనే కాదు, ఏ ఆడపిల్ల చస్తే చేసుకోదు. శాండీ చచ్చింది నీ శాండీ. ఏ ముహూర్తానికైతే నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయావో ఆ రోజే నా మనసు ముక్కలైపోయింది. సౌందర్య చెప్పక్క, నేనే గనుక నీ సొంత చెల్లినైతే ఇలాగే చేస్తావా? పెద్దవారు మీరు చెప్పండి అంకుల్, ఇదే మీ కూతురైతే ఏం చేస్తారో చెప్పండి. ఇలాంటి నిలకడ లేని వాడిని, ఇలాంటి మోసగాన్ని మీ కూతురికిచ్చి పెళ్లి చేస్తారా? ఒకవేళ చేసినా మళ్ళీ వదిలేసి పారిపోవడానికి గ్యారెంటీ ఏంటి? అప్పుడు ఆడదానికి నా బతుకేంటి? చెప్పండి అంకుల్, మీరే న్యాయం చెప్పండి. చెప్పండి. అక్కర్లేదు. ఇలాంటి త్రాష్ట్రుని పెళ్లి చేసుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్లే. పెదనానా నోరు ముయ్యరా. ఇష్టాలు నీకు మాత్రమేనా? ఏ తనకు మాత్రం ఉండవా లేక ఉండకూడదా? అది కాదు పెదనానా. ఆపో. నువ్వు నిశ్చితార్థం చేసుకున్న పిల్లే నిన్ను చీకొట్టిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? వెళ్ళా. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించుకో. గెట్ అవుట్. మావయ్య, ఈ పెళ్లి జరగకపోతే సౌందర్య ఇక్కడే ఉంటుంది.
ఇదే తన పుట్టిల్లు అనుకుంటుంది. ఎవరికి నచ్చినా సరే నచ్చకపోయినా సరే. విన్నావుగా, ఈ క్షణం నుంచి ఇదే నా పుట్టిల్లు. ఏమయ్యో? ఆ మీసాలు కొనడం ఈ రోజుకి అయిపోతుందా? గజం, నీకెన్నిసార్లు చెప్పారు నన్నేమైనాను గారి నా మీసాలు మాత్రం ఏమనకు. బుజ్జిముండ ఎన్నాళ్ళ నుంచి నన్నే అట్టి పెట్టుకునుందో. అబ్బాబాబా, ఏవి షేపు ఏవి షోకు. అలనాడెప్పుడో హిట్టర్కి, తర్వాత చార్లీ చాప్లిన్కి, ఇప్పుడు ఈ మిస్టర్ వెంకటరత్నానికి. మండినట్టే ఉంది నీ సోకు. 30 ఏళ్ల నుంచి నీ మీసాల గోల వింటూనే ఉన్నాను గాని, రావయ్యా మగడా రా, వచ్చి మింగు. గజం, ఏంటి ఇదే? అన్నం ఆ పక్కదే కళ్ళు కనిపిస్తూనే ఉన్నాయిగా చింతపిక్కల్లాగా, చూడు. చూసే అడుగుతున్నారే, ఏంటిది? చికెన్ లేదు, మటన్ లేదు, ఫిష్ లేదు, ఆఖరికి రొయ్యలు కూడా లేవు. ఈ మీసాలెక్కడతానికి పచ్చడి వెతుకులా. అదైనా పెట్టినందుకు సంతోషించు. గజం, ఆకలేసినంత మాత్రాన సింహం గడ్డి తినదు. ఈ పచ్చడి వెతుకుల కూడునే తిన్నా. తినకపోతే కడుపు మార్చుకో. గజం, ఇదేమన్యాయమే? అన్యాయమే. కోడలు కోట్లు తెస్తుంది అన్నావు, ఏది? ఒట్టి చేతులతో ఊపుకుంటూ రాబోతోంది. అందుకే ఇక మీదట చికెన్లు మటన్లు అన్ని బంద్. గజు గజు ప్లీజ్. ప్లీజు లేదు, గీజు లేదు. నెత్తి మీద రూపాయి పెడితే దమ్డికి కూడా కొరగాని నీకు పచ్చడి మెతుకులే ఎక్కువ. హౌరా, విధి ఎంత బలీయమైనది. ఒరే వెంకటరత్తిగా, ఎంత గతి పట్టిందిరా నీకు. అడుగో నా పుత్రరత్నం పెళ్లి వార్త తెచ్చే ఉంటాడు. ఎరా నా కొడక, మై సన్ను, పెళ్లి ముహూర్తాలు పెట్టించేశారా? పెళ్లి లేదు, పెటాకులు లేదు. అదేమిట్రా, గాయత్రి రమ్మంటేనే కదా నువ్వు వెళ్ళావు? గాయత్రి రమ్మంది, సౌందర్య పొమ్మంది. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఇంకేం మాట్లాడమంటావు నాన్న? ముహూర్తాల మాట వచ్చేసరికి సౌందర్య అడ్డం తిరిగింది. చస్తే నన్ను పెళ్లి చేసుకున్నానని తెగేసి చెప్పింది. ఎందుకురా? ఎందుకు అలా చేసింది? ఎందుకా? ఆ సౌందర్యకి నేను పనికిరానట, నేను మోసగాడినట, నిలకడలేను అన్నట. నాలాంటి వాణ్ణి చేసుకుంటే దాని గతి అదోగతి అవుతుందట. కోపం మీదన్నా కోడలు నిజమే చెప్పిందిరే నానా. పెదనాన్న తిట్టిన తిట్లకి చిన్న మెదడు వాచిపోయిందారా నానా? ఒరే, ఉన్నట్టుండి కోడలిట్లా ప్లేటు ఫిరాయించింది అంటే ఎందుకంటావు? ఏమో నాకేం తెలుసు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు అంటే నోరు మూసుకొని ఊరుకుంటామా? పదండి వెళ్ళి అడుగుదాం. ఆగవే శ్రీమతి, నా కోడలు చేసే ప్రతి పనికి ఓ అర్థం ఉంటుంది తెలుసా? అంటే ఏమిటి మీరు అనేది? ఓసిన వెర్రి వైఫా,
మనకు కాబోయే కోడలుందే సౌందర్య, ఆ పిల్లకి ఊసర వెల్లికి తేడానే లేదే. ఇప్పటిదాకా అవునని ఇప్పుడు టకీమని కాదు అందంటే ఖచ్చితంగా ఇది కూడా సరికొత్త ప్లానే. ప్లానా? నిజంగానేనా? కాకపోతే మరేంటే, మనసులోని మర్మం నీళ్లలోని లోతు తెలియాలంటే కొంచెం ఓపిక ఉండాలి. నానా ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. ఇదంతా సౌందర్య ప్లాన్ అంటే నమ్మకం కూడా లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. గజం, అదేమిటో నేను చెబుతా గాని ఈ పచ్చడి పళ్ళని తీసుకెళ్ళి కోడి ఫ్రై ఉంటే తీసుకురా. ఉత్త చేతులతో ఊపుకుంటూ కోడలొస్తోంది కదా అని పచ్చడి మెతుకులైనా పెట్టాను. అసలు పెళ్ళే క్యాన్సిల్ అంటే నీకు ఫుడ్డు క్యాన్సిలే. పచ్చడి మెతుకుల కన్నా పస్తే వేలు. అయ్యో ఆకలేస్తుంది.